హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో టుడే ఐఎమ్ ఇన్ డాడ్జ్ ర్యామ్ డీలర్షిప్. సో ఇక్కడ ర్యామ్లో ఈరోజు మనం ఫీచర్ చేయబోయే కార్ ఏదంటే దిస్ ఈజ్ ద బిగ్ ర్యామ్ టీఆర్ఎక్స్ ఆఫ్ రోడ్ ట్రక్. కార్ ఎంత పెద్దగా ఉంది చూడండి. నేను ఫ్రేమ్లో చూపించడానికి చాలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇండియాలో మనకి జనరల్గా ట్రక్స్లో చూసుకుంటే మనకి హైలక్స్ కానీ లేకుంటే ఇసుజు డీమ్యాక్స్ ఇలాంటి కార్స్ వస్తాం. బట్ బయట కంట్రీస్లో ఇప్పుడు నేను యూఏఈలో ఉన్నా. సో యూఏఈలో ఇలాంటి ట్రక్స్ చాలా వాడతారు అనమాట. ఇక్కడ డెజర్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఆఫ్ రోడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ కార్స్ ఇలాంటివి అన్నీ వాడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ అవి వెరీ ఫేమస్. ఎందుకంటే ఈ కార్ తీసుకొని ఆఫ్ రోడింగ్ లిటరలీ చేస్తారు. అండ్ ఇంకా పవర్ అవన్నీ కూడా క్రేజీ అనమాట. సో దీంట్లో ఇదొక మోడల్ ఉంది అండ్ అక్కడ సైడ్ ఇంకొక మోడల్ ఉంది, అది కూడా ర్యామే. సో ఈరోజు నేను ఫీచర్ చేసేది ర్యామ్ టీఆర్ఎక్స్. సో ఇది మీకు దీని ఇంజన్ కూడా 6.2 లీటర్ సూపర్ చార్జ్డ్ V8 ఇంజన్ వస్తుంది. అంటే మీకు పవర్ టార్ ఫిగర్స్ నెక్స్ట్ లెవెల్. అంటే డాడ్జ్లో హెల్క్యాట్ అనే కార్ ఉంటుందో దాని ఇంజను ఈ దాంట్లో యూజ్ చేస్తున్నారనమాట. సో టోటల్ ఫుల్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఈ కార్ని ఒకసారి 360 లుక్ చూపిస్తాను, దాని తర్వాత మీకు ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మోర్ వీడియోస్ మోర్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. So do subscribe, stay connected. Now let's get into the video. Here is the RAM 6.2 liter V8. ఈ కార్ డిజైన్ చూస్తేనే అసలు ఎంత పెద్దగా ఉంది కార్ చూడండి. లోపల కూడా అంత స్పేషియస్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ లెంతీ అండ్ V8 ఇంజన్ తోటి వస్తుంది. ఈ టైర్స్ ఏవైతున్నాయో ఇవి 35 ఇంచ్ టోటల్ టైర్స్. రిమ్ సైజ్ ఏమో మనకి 18 ఇంచ్ వీల్ ఉంటుంది. కెమెరాలో చూపించడానికి నేను చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అంత పెద్దగా ఉంది కారు. ఏ యాంగిల్లో చూసినా కానీ ఇట్స్ లైక్ ఫుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ చూడండి, అండ్ దిస్ ఈజ్ అ ఫుల్ సైజ్ సేస్ టీఆర్ఎక్స్ ర్యామ్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ 19 ఇంచెస్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సెక్షన్ చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. నేను ఈ కార్ని లైక్ రియల్ టైంలో దీని సౌండ్ విన్నాను. సౌండ్ వాజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అంటే చాలా లౌడ్ ఉంది, V8 ఇంజన్ కదా, ఆ రోరింగ్ సౌండ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో మనము అన్లాక్ చేసినప్పుడు కూడా మనకి ఇట్లా లైట్స్ అనేది ఈ విధంగా వస్తాయి వెనకాల. అండ్ ఇక్కడ ర్యామ్ అని ఉంది. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను దీంట్లో. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ కార్లో జనరల్గా ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది. ఎవ్రీథింగ్ అంతా కూడా సస్పెన్షన్ చాసీ ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ మొత్తం కనబడుతుంది ఈ కార్లో. సో ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్దాం. అసలు టైర్లు చూస్తేనే మతిపోతుంది నాకైతే. సో ఇది ఫ్రంట్ సెక్షన్లో లైట్స్ ఆన్ ఉన్నప్పుడు కార్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఆక్సిలరీ ల్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆక్సిలరీ ల్యాంప్స్ పెట్టుకుంటే బటన్స్ కూడా డెడికేటెడ్ ఉంటాయి. ఇక్కడ కూడా DRLs ఉన్నాయి. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ట్రక్ ఇంజన్. ర్యామ్ 6.2 లీటర్ సూపర్ చార్జ్డ్ V8 ఇంజన్. ఈ 6.2 లీటర్కి ఒకవేళ మనం పవర్ కూడా చూసుకుంటే మీకు 702 HP పవర్ వస్తుంది అండ్ 882 Nm టార్క్ వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంత పవర్ టార్క్ ఫిగర్స్ ఈ కార్కి థ్రాటిల్ ఇస్తుంటేనే అసలు ఇంకా ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇది జస్ట్ సింపుల్గా ఇంజన్ ఫిగర్స్ మీకు ఒక చిన్న ఐడియా కోసం. అండ్ ఫ్రంట్ సెక్షన్లో ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకి ఫ్రంట్ మెయిన్ గ్రిల్ వచ్చింది అండ్ టోటల్ మనకి కెమెరాస్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక కెమెరా వచ్చింది. సో టోటల్ ఈ కార్కి 360 డిగ్రీ కెమెరా వస్తుంది అండ్ ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ADAS ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ట్రక్కి ADAS ఫంక్షన్స్ కూడా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు యాక్టివ్ వెంట్స్ ఉన్నాయి, లోపల నుంచి ఎయిర్ డక్ట్స్ లాగా. అండ్ ఇది మనకి మెయిన్ LED లైట్స్ అడాప్టివ్. అండ్ ఇది మనకి DRLs ఇండికేటర్స్, అంబియర్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి ఇక్కడ సైడ్లలో. అండ్ ఇది ఫాగ్ ల్యాంప్స్. సో కింద టోటల్ మనకి స్కిడ్ ప్లేట్స్ అలాంటివి కూడా ఉంటాయి.
అండ్ ఇది మనకి టోటల్ 18 ఇంచ్ రిమ్, 35 ఇంచ్ టోటల్ టైర్ సైజు. అండ్ ఈ సస్పెన్షన్ ఉంది కదా, సస్పెన్షన్ టోటల్ మనకి ఈ కార్లో ఏంటంటే 5 లింక్ సస్పెన్షన్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈ సస్పెన్షన్ సెట్టింగ్స్ అన్నీ కూడా డ్రైవ్ మోడ్కి తగ్గట్టు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో డ్రైవ్ మోడ్స్ ఇవన్నీ కూడా టెరెన్ మోడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో, అవన్నీ కూడా ఇంటీరియర్ చూపిస్తాను. సో రియర్ సెక్షన్ కూడా చూస్తే మీకు సస్పెన్షన్ అంతా కూడా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ర్యామ్ యాక్టివ్ టెరెన్ డైనామిక్స్ అండ్ ఇక్కడ సస్పెన్షన్ బిల్స్టైన్ సస్పెన్షన్ వస్తుంది 355 mm. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అసలు నేను ఆర్సీ కార్స్లో జనరల్గా ఇలాంటి యాక్సిల్స్ ఇవన్నీ చూసా, బట్ ఇప్పుడు రియల్ టైంలో ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి క్లియర్గా ఈ కార్లో. అండ్ ఎగ్జాస్ట్ చూడండి, ఎగ్జాస్ట్ ఎంత పెద్దగా ఉంది, సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉంటుంది దీన్ని. సేస్ టీఆర్ఎక్స్ అండ్ ఇది డిఆర్ఎల్ అండ్ ఇది వెనకాల టెయిల్ ల్యాంప్, ర్యామ్ మౌంట్ అండ్ ఇక్కడ కెమెరా అనేది మనకి ఈ ప్లేస్లో వచ్చింది. సో ఇక్కడ ఒకవేళ మనం ఇదంతా కూడా క్లోజ్ అంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు, అంటే అడిషనల్ యాక్సరీ కింద, లేకుంటే ఈ విధంగానే ఉంచుకోవచ్చు. అండ్ వెనకాల మనకు ట్రైలర్ సపోర్ట్ కూడా ఉంది. ఈ కార్కి ట్రైలర్ కూడా పెట్టుకోవచ్చు వెనకాల ఇంకొకటి. సో అది పెట్టుకుంటే దాని ఆప్షన్స్ కూడా మనం లోపల చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా టోయింగ్ హుక్స్ అవన్నీ కూడా దీంతో పాటు వచ్చాయి. సో ఇది కార్ ఎక్స్టీరియర్లో మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు ఈ కార్ది కీ కూడా చూపిస్తాను. సో ఇది ఈ కార్ది మెయిన్గా కీ, దీని మీద ర్యామ్ టీఆర్ఎక్స్ అని చెప్పేసి రాసి ఉంది. సో దీని మీద లాక్, అన్లాక్, బూట్ లీడ్ ఓపెన్ అండ్ రిమోట్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు బూట్ లీడ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో బూట్ లీడ్ అనేది ఓపెన్ అయిపోయింది ఈ విధంగా. దిస్ ఈజ్ సో కూల్. నాకు తెలిసి దీని మీద ఒక బైక్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. బైక్ 2 బైక్స్ పడతాయి దీంట్లో, విచ్ ఈస్ కూల్. ఇది క్లోజ్ చేయడం కూడా హెవీగా ఉంది, సో కూల్. ట్రక్ని ఫీచర్ చేస్తున్నా, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. సో ఇది ఓపెన్ చేయగానే ఇంత హైట్లో ఉంటుంది కార్ కూడా. సో మీకు కింద స్టెప్ బోర్డు కూడా కార్తో పాటే వస్తుంది. అండ్ ఇది డోర్స్ దగ్గర కూడా ఈ కార్లో లైక్ ఫినిషింగ్ చూడండి, ఇదంతా కూడా అల్కంటారా లెదర్ వచ్చింది. అండ్ ఇదంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, పర్ఫోరేటెడ్ లెదర్, కార్బన్ ఫైబర్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా సీట్ కంట్రోల్స్, ఎక్స్టర్నల్ ఓవర్వ్యూ కంట్రోల్స్. అండ్ ఇది మ్యూజిక్ సిస్టమ్ మనకి హార్మన్ కార్డన్ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్, వాటర్ బాటిల్ హోల్డర్, స్టోరేజ్ స్పేస్, హార్మన్ కార్డన్ స్పీకర్స్. అండ్ ఇక్కడ కంపెనీది లోగో. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్. అండ్ ఇది మెయిన్గా దీంట్లో ఉన్న డాష్బోర్డ్. సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంత ఫుల్ ప్లేస్. వెనకాల 3 అడల్ట్స్ మోస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంత ప్లేస్ ఉందంటే అసలు అన్బిలీవేబుల్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ కార్ లోపల కూర్చుంటాను. సో ఫస్ట్ ఇది ఒకసారి ఆన్ చేద్దాం, యాక్సరీ మోడ్. సో ఇది మెయిన్గా దీంట్లో ఉన్న డాష్బోర్డు. ఈ డాష్బోర్డ్ నుంచి కూడా మనకి బానెట్ ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ డాష్బోర్డ్ మీద టోటల్ రెడ్ కలర్ స్టిచ్చింగ్. ఇక్కడ స్టీరింగ్ వీల్ మీద కూడా అల్కంటారా లెదర్ వచ్చింది, సో డ్యూయల్ టెక్స్చర్ తోటి. అండ్ ఇక్కడేమో టోటల్ మీడియా కంట్రోల్స్, ఇక్కడ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాడల్ షిఫ్టర్స్. అండ్ ఇది మనకి సెంటర్ స్క్రీన్. అండ్ ఇక్కడనేమో కార్బన్ ఫైబర్, ఏసీ వెంట్, ఇవి లైట్ పొజిషన్స్. ఇదేమో మనకి కింద మన యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ ఉన్నాయి కదా, ఇవి ముందుకి వెనుక కూడా యాక్చువల్గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందుకు వస్తుంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది. అండ్ ఇది బటన్ ఇంకోసారి నేను క్లిక్ చేయగానే వెనుకకి వెళ్తుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి లైటింగ్ ఫంక్షన్స్, ఇవి ఇల్యూమినేషన్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ సెంటర్ ప్లేస్కి వచ్చేస్తే ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ హార్మన్ కార్డన్ సిస్టమ్. అండ్ ఇక్కడ లేన్ అసిస్ట్. అండ్ ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్లోనే మొత్తం ఎవ్రీథింగ్, అన్ని ఫంక్షన్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంది. ఈ స్క్రీన్లో ఇప్పుడు నార్మల్గా ఇది హోమ్ పేజ్లో ఈ విధంగా ఉంటుంది. ఇది మ్యూజిక్ కంట్రోల్. అండ్ ఇది మనకి సీటింగ్ గురించి, ఇది నావిగేషన్, ఇది ఫోన్ కనెక్టివిటీ. ఇదేమో మనకి మెయిన్గా వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గేజెస్ ఉన్నాయి, రేస్ ఆప్షన్స్ ఉన్నాయి, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ట్రైలర్ పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ పేజెస్కి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ ఏమేమి వచ్చాయి చూడండి, టైమర్స్ వచ్చాయి, గేజెస్ వచ్చాయి. గేజెస్లో కూలెంట్ టెంపరేచర్, ఆయిల్ టెంపరేచర్, ఆయిల్ ప్రెషర్, ట్రాన్స్ టెంపరేచర్, బ్యాటరీ, ఎయిర్ ఇంటేక్, ఇంకా సైడ్ స్క్రోల్ చేస్తే ఎయిర్ ఫ్యూయల్ రేషియో, ఐసీ కూలెంట్ టెంపరేచర్, బూస్ట్ ప్రెషర్. ఇది మనకి డైనో. ఇంకోటి మనకి జీఫోర్స్లో మనకి ఎంత మనకి ముందుకు లాగుతుంది అది తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి పిచ్, రోల్, ఈ 2 యాంగిల్స్ కూడా మనకి దీంట్లో చెప్తుంది. అండ్ వెహికల్ డైనామిక్స్. సో ఈ వెహికల్ డైనామిక్స్లో మనకి దీని ఏదైతే చాసీ ఉంటుందో చాసీ గురించి ఇక్కడ చెప్తుంది.
సో ఇక్కడ 4H ఆటోలో ఉంది ప్రజెంట్, రియర్ యాక్సిల్ అన్లాక్డ్ ఉంది. ఇవి లాక్ అంటే లాక్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ దీని డ్రైవింగ్ మోడ్స్ ఏదైతే 4 వీల్ ఉంటాయో ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో 4 వీల్ ఆటో ఉంది, 4 వీల్ హై, 4 వీల్ లో, యాక్సిల్ లాక్. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ట్రక్కి లాంచ్ కంట్రోల్ కూడా ఉంది, విచ్ ఈస్ కూల్. ఎందుకంటే తన పవర్ టార్ ఫిగర్స్ అసలు వినగానే నాకైతే మతిపోయింది. అండ్ ఇదంతా కూడా TRX ఉంది కదా, ఇవన్నీ డ్రైవింగ్ మోడ్స్ అనమాట. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ వచ్చాయి చూడండి. సో టోటల్గా దీంట్లో 8 మోడ్స్ వస్తున్నాయి. ఆటో, స్నో, టో, స్పోర్ట్, కస్టమ్ మోడ్, మడ్ ఆర్ శాండ్, రాక్, బాజా. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ చేంజ్ చేసినప్పుడల్లా ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోతున్నాయి. ట్రాన్స్మిషన్ మారిపోతుంది, ప్యాడల్ షిఫ్టర్స్ మారుతుంది, స్టెబిలిటీ కంట్రోల్ మారుతుంది, సస్పెన్షన్, స్టీరింగ్ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి చూడండి. ఇప్పుడు స్పోర్ట్ పెడతాను, స్పోర్ట్లో చూడండి ఎవ్రీథింగ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఒకవేళ నేను రాక్ పెడతాను, రాక్ పెట్టాలంటే నేను 4 వీల్ దీంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి బాజా అని ఉంది. సో బాజాకి కూడా మళ్ళీ సస్పెన్షన్ సెట్టింగ్ అనేది మొత్తం మారిపోయింది. సో దీంట్లో ఎవ్రీథింగ్ ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతున్నాయి ఇక్కడ మొత్తం ఇస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ సంథింగ్ కూల్. అండ్ ఇదైతే మనకి పర్ఫార్మెన్స్ దీని గురించి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది రేస్ ఆప్షన్స్. రేస్ ఆప్షన్స్లో లాంచ్ కంట్రోల్ యాక్టివ్, షిఫ్ట్ లైట్ కూడా ఉంది. షిఫ్ట్ లైట్ మనకు ఏ గేర్లో షిఫ్ట్ లైట్ రావాలి అనేది ఇదంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇదంతా కూడా RPM మీటర్ ఈ విధంగా వస్తుంది. సో టోటల్ మనకి 6000 దగ్గర రెడ్ లైన్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్, TRX, అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ అనేది వచ్చింది, కంపాస్ కూడా ఉంది. సో టోటల్ ఇదంతా కూడా టోటల్ TFD డాష్బోర్డే. సో ఇన్ని ఫీచర్స్ మీకు దీంట్లో ఉంటాయి అన్నమాట చూస్ చేసుకోవడానికి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అనేది ఆక్సిలరీ బటన్స్ అనమాట. ఒకవేళ ఈ కార్కి లైట్స్ ఏమన్నా అలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మనం ఈ బటన్స్లో కనెక్షన్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. అండ్ ఇదేమో ట్రైలర్ సపోర్ట్ అనమాట. సో ఇది బటన్ ఉంది కదా, దీంతో మనం ట్రైలర్ది సపోర్ట్ ఏమేమి ఉంటాయో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇది దీని ట్రాన్స్మిషన్ లీవర్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్, స్పోర్ట్ ప్లస్, స్పోర్ట్ మైనస్, మీకు USB Type-C, ఆక్స్ కేబుల్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఈ సెంటర్లో ఇది ఉంది కదా, ఈ ఆర్మ్ రెస్ట్, ఇది చాలా పెద్దగా ఉంది. నేను ఈ విధంగా చేయబెట్టినా కూడా ఎంత ప్లేస్ ఉంది చూడండి. అండ్ ఇది దీనికి స్టోరేజ్ స్పేస్, టూ మచ్ స్టోరేజ్ స్పేస్ ఉంది దీంట్లో. వెరీ కూల్, వెరీ కూల్. ఎంత ప్లేస్ అసలు, ట్రక్లో ఇంత ప్లేస్ ఉంది. ఇక్కడ సైడ్లో కూడా టోటల్ లెదర్ ఫ్యాబ్రిక్, మనకి గ్లౌ బాక్స్లో ఉంది, ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా డ్యూయల్ టెక్స్చర్ సీట్స్ పర్ఫోరేటెడ్వి. సో అక్కడ కూడా విండో కంట్రోల్స్ ఉన్నాయి, హార్మన్ కర్టన్ స్పీకర్స్. పైన కూడా మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి సన్ రూఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వెనకాల రియర్ ట్రక్ స్పేస్ ఉంది కదా, దాని ఆప్షన్స్ ఏమి పెట్టుకుంటే ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది మనకి LED DRL, ఇవి లైట్స్, ఇది బూట్ లిడ్ ఓపెన్. ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్ విత్ లైట్. అండ్ ఇది ఒక్కసారి నేను చూపిస్తాను. సో ఇది పానోరామిక్ రూఫ్, టోటల్ పైన మొత్తం గ్లాస్ ఇదంతా. ఇంకా కూడా టోటల్ షట్టర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ గ్లాస్ కూడా టోటల్ మనకి స్ప్లిట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో విచ్ ఇస్ కూల్. అండ్ ఇది కెమెరా. ఈ కెమెరా అనేది ఇప్పుడు రియర్ది ఉంది కదా, అది మనకి దీంట్లో వచ్చింది చూడండి. ఈ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది కదా, ఈ ప్లేసెస్లో. సో ఇది యాక్చువల్గా రియర్ కెమెరా. మనకి ఏదైతే బూట్ లీడ్ ఉందో దాని మీద ఉంది కదా, అది మొత్తం క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ కార్కి కెమెరా ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి కెమెరా ఆప్షన్ చూడండి. సరౌండ్ కెమెరా, లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్, టాప్ ప్లస్ ఫ్రంట్, టాప్ ప్లస్ రియర్, ఫ్రంట్ క్రాస్ పాత్, రియర్ క్రాస్ పాత్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రియర్ వ్యూ కెమెరా. సో డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాస్ ఉన్నాయి. సో కింద పైన అసలు ఎవ్రీథింగ్ లోడెడ్ విత్ కెమెరాస్. ఇన్ని కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఆక్సిలరీగా పెట్టుకోవాలనుకుంటే ఇంకా 2 కెమెరాలు కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది టోటల్ 360 డిగ్రీ సరౌండ్ కెమెరా. సో ఈ విధంగా ఈ విధంగా ఎవ్రీథింగ్ మొత్తం కెమెరాస్. ఇన్ని కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. ఇట్ ఈస్ రియల్ కూల్. అండ్ ఇక్కడ కంట్రోల్స్, డిమ్మింగ్, వెహికల్ కెమెరా సెట్టింగ్స్. అండ్ ఇక్కడ సేఫ్టీ అండ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ ఉంది. సో దీంట్లో లేన్ సెన్సింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫ్రంట్ పార్క్ సెన్స్, బ్రేక్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్, ట్రైలర్ లెంత్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ఫిల్ అసిస్ట్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్లూటూత్ నావిగేషన్ ఇవన్నీ కామన్, ఇంకా అన్ని కార్స్లలో ఉన్నట్టే. అండ్ ఇది మనకి సీటింగ్, వెంటిలేషన్, సీట్ వెంటిలేషన్, హీటెడ్ స్టీరింగ్ వీల్, ఆ ఆప్షన్స్ కూడా దీంట్లో వచ్చాయి. సో ఓవరాల్గా ఇలాంటి ఫీచర్స్ మీకు దీంట్లో ఉంటాయి. మీకు ఒకసారి రియర్ సెక్షన్ కూడా ఒకసారి కూర్చొని చూపిస్తాను. ఇప్పుడు రియర్ సెక్షన్లో ప్లేస్ చూస్తాం. డోర్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ లోపల ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మీ స్టెప్ బోర్డ్ ఉంది కదా, ఈ స్టెప్ బోర్డ్ మీద ఇలా కాలు పెట్టేసుకొని గ్రాబ్ హ్యాండిల్ని హోల్డ్ చేయాలి. లేకుంటే ఇక్కడ ఉంది కదా, ఇది హోల్డ్ చేసుకొని డైరెక్ట్ ఎక్కి కూర్చోవడమే. సో నేను కూర్చున్నప్పుడు ఎంత ప్లేస్ ఉంది చూడండి.
ఇంత ప్లేస్ అసలు వేరే లెవెల్ ఇది. వెనకాల వాళ్ళకి కూడా టోటల్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ సీట్ సపోర్ట్ అనేది వచ్చింది. పవర్ అవుట్లెట్స్ ఉన్నాయి, యూఎస్బీ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇది టోటల్ రియర్ స్పేస్. రియర్ సెక్షన్ నేను ఇక్కడ కూర్చున్నాక ఎంత లగ్జరీ ఉందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్గా డ్రైవర్ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో రియర్ కూడా అంత కంఫర్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో 3 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. హెవీ పర్సనాలిటీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు, అంత ప్లేస్ ఉంది దీంట్లో. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈ ట్రక్స్లలో ఎంత ప్లేస్ ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తుంది, విచ్ ఈజ్ రియలీ కూల్. మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వచ్చింది. అండ్ వెనకాల ఇక్కడ గ్లాస్ ఉంది, సో మీకు వెనకాల చూసుకోవడానికి, విచ్ ఈస్ రియలీ కూల్. ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉంది. ఐఎమ్ యాక్చువల్లీ లవింగ్ ఇట్. ఈ మధ్య ఎందుకో నాకు రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఆఫ్ రోడ్ కార్స్ ఇంకా మజిల్ కార్స్ ఇవి చాలా నచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చాక లైక్ యూఏఈకి వచ్చాక ఇవన్నీ కార్స్ చాలా కనబడుతున్నాయి. మోర్ ఓవర్ ఇంజన్ సౌండ్స్ బాగున్నాయి. రోరింగ్ సౌండ్, ఇట్లా కార్ ఇట్లా ముందు నుంచి వెళ్తుంది అని అంటే ఆ సౌండ్కి అసలు ఇలా హెడ్ టర్నింగ్ ఉందన్నమాట. ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అన్ని కార్స్ అవైలబుల్ లేవు. స్టిల్ మీ అందరికీ ఒక కార్ లుక్ అంటే ఏ విధంగా ఉంటాయి, ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నా. సో ఓవరాల్ ఇదైతే ర్యామ్ TRXది నా నుంచి వీడియో. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా ఇలాంటి కార్స్లలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని చెప్పి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.